Hello everyone, welcome back to Arjun IT Technologies. This is Valli. It's a informative video, so don't miss. Especially freshers and career gap persons who are confused about which IT course is suitable for you. Actually, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు కానీ లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ కోర్స్ అయితే సూటబుల్ అవుతుంది, సో ఐటీకి నేను సెట్ అవుతానా లేదా. ఫ్రెషర్స్ విషయానికి వస్తే నా క్వాలిఫికేషన్ ఇది, ఈ క్వాలిఫికేషన్కి ఈ కోర్స్ సెట్ అవుతుందా లేదా, సో ఫ్యూచర్లో హై ప్యాకేజెస్ ఉంటాయా లేదా, సో ఫ్యూచర్లో మళ్ళీ ఈ కోర్స్కి డిమాండ్ ఉంటుందా లేదా. అండ్ కెరియర్ గ్యాప్ వాళ్ళకి వస్తే నాకు ఇంత కెరియర్ గ్యాప్ ఉంది, నేను నాన్ ఐటీలో వర్క్ చేశాను, సో ఈ కెరియర్ గ్యాప్ని ఫిల్ చేస్తే నేను ఐటీలోకి వెళ్ళొచ్చా లేదా. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ సజెషన్స్ తీసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మన సోషల్ మీడియా యూస్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూస్ చేసి మనం సెర్చ్ చేస్తాం. సో అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో మనకి ఆన్సర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి దాని మీద అవగాహన ఉండొచ్చు. సో అగైన్ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ విధంగా మనం మన టైం వేస్ట్ చేసుకుంటే మన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. బట్ ఏంటంటే ఫ్రెషర్స్ అయినా కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఐటీకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మూవ్ అవ్వచ్చు అండి. సో ఈ కెరీర్ గ్యాప్ అనేది కానీ ప్రాబ్లం ఏం కాదు. బట్ ఏంటంటే మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం అల్టిమేట్గా అది చాలా ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ స్కిల్ వీ కాంట్ సర్వే కదా. సో కాబట్టి ఫ్రెషర్ అయినా కెరీర్ గ్యాప్ అయినా ఐటీ ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వచ్చు. సో ఇలా మాకు చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం మాకు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో యాక్చువల్ అయితే రీసెంట్గా ఒక పర్సన్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు ఒక 4-5 డేస్ బ్యాక్. సో తన అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నారు. సో అప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాము. యాక్చువల్లీ ఆ విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయబోతున్నాం అన్నమాట. సో తనకి ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకున్నారంట. సో మాకు ఆ డీటెయిల్స్ కూడా చెప్పారు. సో బట్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సో తనకున్న కెరీర్ గ్యాప్తో